महकमा एक्साइज ने जाली शराब की तैयारी और फरोख्त के खिलाफ क्रैकडाउन किया है। अहदेदारों ने गच्चीबोली इलाके में चल रहे जाली शराब के रैकेट का पर्दाफाश कर दिया। एक्साइज डीपीओ कृष्णा प्रिया ने मीडिया को केस की तफसीलात बतलाई। पुलिस ने इस मामले में मरकजी मुलजिम प्रकाश, इसके भाई भरत और 3 दीगर को गिरफ्तार कर लिया। इनमें ओडिशा के लोग भी शामिल हैं। मुलजिमान बड़े शराब खानों में महंगे ब्रांड की शराब की खाली बोतलें जमा करते और उन्हें सस्ती गैर मुल्की शराब से भरते थे। असली बोतलों की तरह पैक करते और ग्राहकों को फरोख्त कर देते थे। जब्त शुदा अशिया में तकरीबन 139 जाली शराब की बोतलें और 136 खाली बोतलें जब्त की गई हैं। इनके साथ हम्ल व नक़ल के लिए इस्तेमाल होने वाली 3 स्कूटीज और 4 मोबाइल फ़ोन भी जब्त कर लिए गए। इनकी कुल मालियत तकरीबन 8 लाख रुपए बताई गई है। कृष्णा प्रिया ने कहा है कि गैर अनजान लोगों से शराब खरीदते वक्त एहतियात बरतें, क्योंकि इससे जानलेवा हालात पैदा हो सकते हैं। कृष्णा प्रिया ने शराब सिर्फ हुकूमत से मंजूर शुदा दुकानों से खरीदने का मशवरा दिया है। ब्यूरो रिपोर्ट, मुंसिफ न्यूज़। ఫేక్ లిక్కర్ బాటిల్స్ 139 దొరికినాయి మనకి. డిఫరెంట్ హై బ్రాండ్స్ అన్ని, కాకపోతే అందులో చేసింది లో బ్రాండ్ మిక్చర్. ఎంటీ బాటిల్స్ 136 దొరికింది. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫోన్లు 4 తీసుకున్నాం ఫర్దర్ ఎంక్వైరీకి. తర్వాత స్కూటీలు కూడా 3 సీజ్ చేసినాం, వాళ్ళే 3గురివి సీజ్ చేసినాం. అయితే ఇప్పుడు ఇందులో మనం బేసిక్గా చెప్పడం ఏంటంటే, ఇది వీడు లో బ్రాండ్ని హై బ్రాండ్ కలిపిండు. ఇది మాకు డిపార్ట్మెంటల్గా మన రెవెన్యూ లాస్ ఒకటి. వీడు ఇది కలపడము, ఇది కాకుండా ఇంకో ఏదైనా కలిపి ఉంటే హెల్త్ హజార్డ్ కూడా అయింది. సో ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలి. అట్లా ఏదో తక్కువ వస్తుంది అని చెప్పి తీసుకోవడం అట్లాంటివి చేయొద్దు. గవర్నమెంట్ లైసెన్స్డ్ షాప్ ఉంటుంది బాజాతా, దాంట్లోనే కొనుక్కోవాలి. ఇట్లా ఏదో తక్కువకు వస్తుంది, ఏదో నాకు బయట నుంచి వచ్చింది, ఖచ్చితంగా అది ఆరోగ్యానికి మంచిది కాదు. అట్లాంటివి అనాథరైజ్డ్ దాంట్లో స్పురియస్ ఉండొచ్చు, లేకుంటే వేరే ఏదైనా వేరే కలిపి కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రజలు కొంచెం ఆరోగ్యం కాపాడుకుంటూ జాగ్రత్తగా పర్చేజ్ చేసుకున్న లీగల్ షాప్లోంచి చేసుకోండి. 8 లక్షల వరకు పడుతుంది. 2 months నుంచి చేస్తున్నారు అతను. అంటే ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒకసారి STFలో అతని మీద అనుమానంతో చేయడం జరిగింది ఒక కేసీ ప్రకాష్ మీద. ఇతను వాస్తవంగా అయితే వరంగల్ సైడ్ అతనిది. ఇక్కడ బార్టెండ్ రింగు, తర్వాత వైన్ షాప్ల మేనేజ్మెంట్ చూసుకుంటాను అన్నట్టుగా ఇక్కడ కొత్త లైసెన్సీలు వస్తుంటారు కదా, పాత వాళ్ళు అయితే నమ్మరు వీళ్ళని. కొత్త లైసెన్సీలు ఎవరైనా వస్తే వాళ్ళని గాలం వేస్తుంటారు, నేను చూసుకుంటాను ఏదో చేస్తానని. ఇలా వైన్స్లో కాదు, కానీ ఇప్పుడు ఇతను బేసిక్గా ఈవెంట్స్లో ఇట్లాంటివి. ఈవెంట్స్లో కూడా ఇప్పుడు మేము కొత్తగా ఏమనుకుంటున్నామంటే, వాళ్ళకి నోటీస్ ఇవ్వదలుచుకున్నాం ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ, ఈవెంట్ చేసే ఫంక్షన్ హాల్స్ కానీ. ఇట్లాంటి హై బ్రాండ్స్ బాటిల్స్ కన్జ్యూమ్ అయ్యాక అక్కడనే పగలగొట్టించేద్దాం. సో ఇట్లా రీసైకిల్ కావు అన్నది ఇప్పుడు దీన్ని బట్టి మేము తీర్మానించుకున్నాం. మేము కూడా రేపు ఇచ్చే నోటీస్లో ఈవెంట్స్ జరిగే చోట నేను పర్మిషన్ ఇస్తాను కదా, ఈవెంట్ పర్మిట్, అప్పుడు వాళ్ళకి ఈ బాటిల్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకొని, ఎందుకంటే ఎవ్రీ ప్లేస్లో మా వాళ్ళు వెళ్ళి పలగొట్టలేరు. సో ఈవెంట్ జరిగేది అదే ఫంక్షన్ హాల్లో, అదే ఫామ్ హౌస్లో అనుకోండి, వాళ్ళకే చెప్తాం అవి ఫస్ట్ ఎన్ని వచ్చినాయి వీడియో, ఎన్ని వాళ్ళకి కొట్టిరు వీడియో. అట్లా చిన్నగా చేస్తా పోతే కంట్రోల్ అవుతుంది. ఈ ఫేక్ లిక్కర్ ర్యాకెట్ అనేది కంట్రోల్. మిషన్స్ అట్లా ఏం లేదు. సార్ ఇటు చూడండి, మీరే వాడుతున్నారు, మేము తీస్తే ఉన్నాయి సార్, కూర్చోబెట్టాలి. 3 బండ్లు అంటే వరుసగా ఉన్నాయి చూడండి. అది తీసుకున్న తర్వాత బండ్లు కూడా ఇక్కడనే సెట్ చేస్తే బాగుంటుంది. కానీ అర్థమైపోతుంది. ఆ బాటిల్ వీడియో
मज़ीद खबरों के लिए हमारे चैनल मुनसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।